కేవలం 100 కిలోమీటర్ల దూరానికే హెలికాప్టర్లు వినియోగిస్తూ కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తున్న మంత్రులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల చెల్లింపునకు తూట్లు పొడుస్తున్నారని బీఆర్ఎస్ నేత ఏ రాకేష్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. హైదరాబాద్ తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి తన ఢిల్లీ టూర్ కోసం 300 కోట్లు ఖర్చు పెట్టారని, ఆ వృధా ఖర్చును తగ్గించుకుని ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు తీరిస్తే విద్యార్థులకు కాలేజీల యాజమాన్యాల అవస్థలు తప్పేవి కదా అని పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి కాలేజీలకు ఫీజు రియంబర్స్మెంట్ అందక విద్యార్థుల సర్టిఫికేట్లను నిలిపివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 16 నెలల కాలంలో ఫీజు రియంబర్స్మెంట్ కింద ₹1 కూడా విడుదల చేయలేదని విమర్శించారు. ఫీజు బకాయిలు చెల్లించకపోతే కళాశాలల యాజమాన్యాలకు ఆత్మహత్యలే శరణ్యమని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే కాలేజీ ఫర్ సేల్ అని పలు విద్యాసంస్థల వద్ద బోర్డులు వేలాడుతున్నాయని తెలిపారు. ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో డిగ్రీ పరీక్షలను వాయిదా వేసే పరిస్థితులు దాపురించాయని మండిపడ్డారు. యాజమాన్యాల చేతిలో డబ్బులు లేక సకాలంలో బిల్లులు చెల్లించలేదని, విద్యుత్, మున్సిపల్, వాటా, ఇతర సరఫరాలను తొలగిస్తున్నారని తెలిపారు. సిబ్బంది జీతాలు ఇవ్వలేని దుర్భర పరిస్థితులు దాపురించాయని తెలిపారు. వీళ్ళు అధికారంలోకి వచ్చిందో లేదో 2000 ప్రభుత్వ పాఠశాలను ఇప్పటికే మూసేసారు. ఇంకోవైపు ఏకంగా విశ్వవిద్యాలయాన్ని అమ్మేస్తున్నారు. మరోవైపు గురుకుల పాఠశాల విద్యార్థులు ఆసుపత్రుల పాలవుతున్నారు. ఇది చాలదన్నట్టు ఈరోజు అధికారికంగా ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు కాలేజీలకు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించడం లేదు కాబట్టి మేము డిగ్రీ కాలేజు పరీక్షలను వాయిదా వేస్తున్నామని చెప్పి సర్కులర్లు జారీ చేస్తున్నాయి. దిస్ నోటీస్ ఈజ్ అఫీషియల్లీ గివెన్ బై తెలంగాణ యూనివర్సిటీ. ఎవరో ప్రైవేట్ కాలేజీలు ఇచ్చినటువంటి ఒక ప్రెస్ నోటో ఒక నోటీసో కాదు, ఇది స్వయంగా తెలంగాణ విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ వారు ఇచ్చినటువంటి ఒక సర్కులర్. ఇది ఏమిచ్చారు? డ్యూ టు అన్అవాయిడబుల్ సర్కమ్స్టాన్సెస్ ద ఎగ్జామినేషన్స్ హావ్ బీన్ పోస్ట్పోన్డ్. కేవలం ఒక తెలంగాణ యూనివర్సిటీ కాదండి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాకతీయ యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, ఈ రకంగా అన్ని యూనివర్సిటీలు డిగ్రీ కళాశాలలకు సంబంధించినటువంటి పరీక్షలను వాయిదా వేయడం జరిగింది. ఈ రాష్ట్రం పరిస్థితి ఎట్లున్నదంటే పూజారు లేని గుడిలాగా, పంతులు లేని బడిలాగా, వైద్యులు లేని వైద్యాలయంలాగా అయిపోయింది. విద్యాశాఖ ఉంటది కానీ మంత్రి ఉండడు. విద్యాశాఖ మంత్రి ఏడి అంటే స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కదా విద్యాశాఖ మంత్రి. మళ్ళీ మీరు ఎందుకు ఈ ప్రశ్న వేస్తున్నారని మాట్లాడతారు. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు మీరు అఫీషియల్ గా ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించలేదని మీరు ఎగ్జామ్లు పోస్ట్పోన్ చేస్తున్నారంటే అసలు ఇంతకంటే దౌర్భాగ్య పరిస్థితి ఇంకేమైనా ఉంటుందా? ఇది ఒక రకంగా ఒక బిజినెస్ మ్యాన్ ఐపీ పెట్టినట్టు, ప్రభుత్వమే చేతులెత్తేయడం అంటే బ్యాంక్రప్సీ డిక్లేర్ చేసినట్టు, అంటే మా ప్రభుత్వం దివాలా తీసిందని ఒప్పుకున్నట్టు. ఇంతకంటే ఏముంటాయండి ఇంకా?